ఆర్ఎంసీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు క్లాస్లో మనం నిష్పత్తి అనుపాతం 6th క్లాస్లో ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఈ ప్రాబ్లమ్స్ నిన్నటి క్లాస్లో ఒక 2-3 ప్రాబ్లమ్స్ చూపించాను, అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. అయితే మీరు టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ ఫాలో అవుతుండండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళే కాదు, వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అండి అది. అయితే మరి ఒకసారి క్వశ్చన్ ఎట్లా ఉందో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3, ఎక్సర్సైజ్ 11.2, 6th క్లాస్, పేజ్ నెంబర్ తెలుగు మీడియం 151, ఇంగ్లీష్ మీడియం అయితే 150. దెర్ ఆర్ 32 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ విచ్ 12 ఆర్ గర్ల్స్ ఫైండ్ అంటున్నాడు. క్రింద ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే, సపోజ్ దెర్ ఆర్ 32 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. ఒక తరగతిలో 32 మంది విద్యార్థులు ఉన్నారు అనుకుంటే దాంట్లో 12 మంది బాలికలు కలరు. 12 మెంబర్స్ ఆర్ గర్ల్స్. క్రింద 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. మరి ఈ 3 క్వశ్చన్స్లో ఏమడిగాడో చూడండి. ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ బాయ్స్ టు నంబర్ ఆఫ్ గర్ల్స్. తరగతిలోని బాలురు బాలికల నిష్పత్తి ఎంత? ఇక్కడ క్లాస్లో ఉండే టోటల్ స్టూడెంట్స్ 32, దాంట్లో 12 గర్ల్స్. సో 12 మైనస్ చేసుకుంటే బాయ్స్ ఎంత అంటారంటే బాయ్స్ 20 మెంబర్స్ ఉంటారు. టోటల్ స్ట్రెంత్ 32. టోటల్ స్ట్రెంత్ 32, గర్ల్స్ 12, రిమైనింగ్ బాయ్స్ ఎంతమంది అంటే 20 మెంబర్స్. 32 టోటల్, 12 గర్ల్స్, బాయ్స్ 20. ఓకే, నా ఫస్ట్ క్వశ్చన్, తరగతిలోని బాలురు బాలికల నిష్పత్తి. బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ 20 and girls are 12. Now 4 table, 4 5s are 4 3s are. The ratio becomes 5:3. బాలురు మరియు బాలికల నిష్పత్తి. బాలురు బాలికలు. వాళ్ళు క్వశ్చన్లో ఏది అడిగారో దాన్ని ముందు వేసుకుంటాం. బాలురు 20 మంది, బాలికలు 12 మంది. రేషియో ఏమైందండి? 5:3 అయింది. ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ బాయ్స్ టు టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, బాలుర సంఖ్యకు మొత్తం విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి. బాలుర సంఖ్య బాయ్స్ ఎంతమంది అండి? 20 మెంబర్స్. బాయ్స్ ఏమో 20. దెన్ టోటల్ మెంబర్స్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ 32. టోటల్ స్టూడెంట్స్ 32. నౌ ద రేషియో 4 5s are 4 8s are 5:8. రేషియో 5:8. 4 5s are 4 8s are. సో నెక్స్ట్ థర్డ్ వన్, ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ గర్ల్స్ టు టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. బాలికల సంఖ్యకు మొత్తం విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి. సో గర్ల్స్ 12 మెంబర్స్ అండ్ టోటల్ స్టూడెంట్స్ 32. ఓకే, 4 table, 4 3s are 4 8s are. ద రేషియో 3:8. ఓకే, రైట్. నెక్స్ట్ 4th క్వశ్చన్ మీకు అవసరం లేదు, అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్ కాదు. అది 6th క్లాస్ స్టూడెంట్స్ కోసం ప్రిపేర్ చేయబడింది. అది డయాగ్రామ్ వేసుకొని వాళ్ళు చెక్ చేసుకోవాలి. యాక్చువల్గా టెక్స్ట్ బుక్లన్నీ కూడా ఏ క్లాసు టెక్స్ట్ బుక్ ఆ క్లాస్ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకేంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు టెక్స్ట్ బుక్లో నుంచి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి టెక్స్ట్ బుక్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, కానీ ప్రతిదీ చేయాల్సిన పని లేదు. ఓకే అండి, రైట్. దీంట్లో మరి 4th క్వశ్చన్ మీకు అవసరం లేదు, అది క్లాస్ స్టూడెంట్కి అంటే 6th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో ఆ స్టూడెంట్ వాళ్ళు చేయాల్సిన క్వశ్చన్స్ అవి, మీకు అవసరం లేదు. నా 5th క్వశ్చన్, ఇమ్రాన్ బాట్ 2 liters ఆఫ్ ఆయిల్ అండ్ విజయ్ బాట్ 500 ml ఆఫ్ ఆయిల్. ఫైండ్ ద రేషియో ఆఫ్ క్వాంటిటీస్ ఆఫ్ ఆయిల్ బాట్ బై ఇమ్రాన్ టు ఆయిల్ బాట్ బై విజయ్. ఇమ్రాన్ 2 లీటర్ల నూనెను, విజయ్ 500 మిల్లీలీటర్ల నూనెను తెచ్చను. ఇమ్రాన్ విజయ్లు తెచ్చిన నూనెల నిష్పత్తి ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఇమ్రాన్ అండ్ విజయ్ అని ఉన్నారు ఇద్దరు. ఇమ్రాన్ ఎంత తెచ్చాడు, తర్వాత విజయ్ ఎంత తెచ్చాడు అనేది చూద్దాం.
Imran and Vijay. Imran bought 2 liters of oil and Vijay bought 500 ml of oil. Vijay 500 ml ఆయిల్ తెచ్చాడు. మరి ఇమ్రాన్ తెచ్చింది 2 లీటర్స్. దెన్ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml. 1 లీటర్కి 1000 మిల్లీలీటర్స్ కాబట్టి సో 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్స్. మరి ఇక్కడ ఇమ్రాన్ తెచ్చింది 2 లీటర్స్ కదా, అప్పుడు 2 లీటర్స్ మీన్స్ 2000 ml అవుతుంది. 2000 ml. విజయ్ తెచ్చింది 500 ml, ఇమ్రాన్ తెచ్చింది 2000 ml అవుతుంది. సో ఇప్పుడు విజయ్ తెచ్చింది 2000 ml ఇక్కడ వేసుకుందాం. ఇప్పుడు దీనికి రేషియోని ఫైండ్ చేయాలి. అప్పుడు 00 00 5 1s 5 4s రేషియో బికమ్స్ 4:1. అప్పుడు రేషియో ఏమైందండి 4:1 అయింది. ఇది 1 లీటర్కు 1000 మిల్లీలీటర్స్ అని అర్థం. అందుకని ఇతను ఇమ్రాన్ తెచ్చింది 2 లీటర్లు కాబట్టి 2 లీటర్స్కి 2000 ml వేసుకొని అప్పుడు రేషియో తీసుకోవాలి. మనం ఫస్టే రేషియో డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు నిష్పత్తికి డెఫినేషన్ ఏం చెప్పుకున్నామంటే ఒకే ప్రమాణాలు కలిగిన 2 రాశులను పోల్చడాన్నే నిష్పత్తి అన్నాం. కాబట్టి యూనిట్స్ ఒకటే ఉండాలి, ఉంటే 2 mlలో కానీ 2 లీటర్లో కానీ ఉండాలి. ఇప్పుడు ఒకటేమో లీటర్లో ఇచ్చాడు, ఒకటేమో మిల్లీలీటర్లో ఇచ్చాడు కాబట్టి అప్పుడు లీటర్ నుంచి మనం ఏం చేసుకున్నాం మిల్లీలీటర్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని రేషియోగా మార్చుకున్నాం. ఓకే అండి, ఆన్సర్ 4:1 అవుతుంది. 6th క్వశ్చన్. వెయిట్ ఆఫ్ అబ్రహం ఈజ్ 20 kgs అండ్ హిస్ ఫాదర్స్ వెయిట్ ఈజ్ 60 kgs. ఫైండ్ ద రేషియో ఆఫ్ వెయిట్ ఆఫ్ అబ్రహం అండ్ హిస్ ఫాదర్. అబ్రహాం బరువు 20 కిలోగ్రాములు మరియు అతని తండ్రి బరువు 60 కిలోగ్రాములు అయిన అబ్రహాం మరియు అతని తండ్రి బరువుల నిష్పత్తి ఎంత? సో ఈ క్వశ్చన్లో అబ్రహాం బరువు 20 కిలోగ్రాములు, అతని తండ్రి బరువు 60 కిలోగ్రాములు అయితే వాళ్ళ బరువుల నిష్పత్తి అడుగుతున్నాడు. కాబట్టి ఇందులో అబ్రహాం అతడి తండ్రి ఫాదర్ సో వెయిట్ ఆఫ్ అబ్రహాం 20 kgs and his father's weight is 60 kgs. Then the ratio becomes 21s 23s 1:3. Next question number 7. Ramu spent 2/5 of his money on a storybook. Find the ratio of money spent to the money with him at the beginning. రాము తన వద్ద ఉన్న డబ్బులో 2/5 ఒక కథల పుస్తకంపై ఖర్చు పెట్టాను. అయినా రాము ఖర్చు పెట్టిన డబ్బుకు మరియు మొదట అతని వద్ద గల డబ్బుకు గల నిష్పత్తి ఎంత? ఓకే, సో దీంట్లో మనకిచ్చిన ఫ్రాక్షన్ ఏంటండి 2/5. అంటే ఇక్కడ మనకు డినామినేటర్లో ఉండేది టోటల్ మనీని తెలియజేస్తుంది. సో అతని దగ్గర టోటల్ అమౌంట్ ఎంత ఉండాలంటే 5 parts. అందులో అతను కథల పుస్తకంపై ఎంత ఖర్చు పెట్టాడంటే 2 partsను, అంటే న్యూమరేటర్లో ఉండే 2 partsను ఖర్చు పెట్టాడు. టోటల్గా అతని దగ్గర 5 parts అమౌంట్ ఉండాలి, బట్ స్టోరీ బుక్ కోసం 2 partsను ఖర్చు చేశాడు. సో క్వశ్చన్ ఏం అడిగాడు? ఖర్చు పెట్టిన డబ్బుకు మరియు మొదట అతని వద్ద ఉండే డబ్బుకు గల నిష్పత్తి. ఓకే, ఖర్చు ఎక్స్పెండిచర్స్, తర్వాత మొదట అతని దగ్గర ఉండే డబ్బు అంటే టోటల్ అమౌంట్ మొత్తం సొమ్ము. సో ఖర్చు 2 భాగాలు, అతని దగ్గర ఉండేది డినామినేటర్ పార్ట్లో 5 భాగాలు. కాబట్టి డినామినేటర్ ఏం తెలియజేస్తుందంటే ఎప్పుడు టోటల్ పార్ట్ను తెలియజేస్తుంది. మొత్తం 5 భాగాలు, అందులో అతను ఖర్చు పెట్టింది 2 భాగాలు అని అర్థం. ఓకే అండి, ఇంకా అతని దగ్గర 3 భాగాలు మిగిలి ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతని దగ్గర 5 రూపీస్ ఉంటే 2 రూపీస్ స్టోరీ బుక్ కోసం స్పెండ్ చేస్తే ఇంకా అతని దగ్గర 3 రూపీస్ ఉంటుంది. అయితే టోటల్ అమౌంట్ ఎంత 5 రూపీస్, ఖర్చు చేసింది ఎంత 2 రూపీస్ అని అర్థం. అప్పుడు రేషియో 2:5గా తీసుకోవాలి. ఇది 11.2 ఎక్సర్సైజ్లో లాస్ట్ క్వశ్చన్ అండి. ఇది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి.
జనరల్ ప్రాబ్లమ్స్ తీసుకుందాం. ఈ జనరల్ ప్రాబ్లమ్స్లో మరి ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 500 సెంటీమీటర్ అండ్ 5 మీటర్ ఇచ్చి దీనికి రేషియో అడిగాడు. 500 సెంటీమీటర్ 5 మీటర్కి రేషియో ఫైండ్ చేయాలంటే యూనిట్స్ రెండు ఈక్వల్గా ఉండాలి. 2 సెంటీమీటర్లో కానీ 2 మీటర్లో కానీ ఉండాలి. బట్ ఫస్ట్ 1 సెంటీమీటర్, సెకండ్ 1 మీటర్లో ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి, దాన్ని కన్వర్ట్ చేసుకొని రేషియోలోకి మనం తీసుకుంటాం. దెన్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 మీటర్ వాల్యూ 100 సెంటీమీటర్స్. Then 5 meters means 500 centimeters. 5 meters means 500 centimeters. Okay, 500 centimeters and 5 meters becomes 500 centimeters. The ratio is 1:1. రెండు ఈక్వల్ అయిపోయినాయి, 500 సెంటీమీటర్ అండ్ 500 సెంటీమీటర్. కాబట్టి రేషియో ఏమవుతుంది, 1:1 అవుతుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్, A/B ఈజ్ ఈక్వల్ 5/7. దెన్ ఇన్వర్స్ రేషియో విలోమ నిష్పత్తిని కనుక్కోమంటున్నాడు. A/B ఈజ్ ఈక్వల్ 5/7 అయితే ఇన్వర్స్ రేషియో 5/7 మీన్స్ 5:7. ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 5:7 ఈజ్ 7:5. 5/7 అన్నా 5:7 అన్నా ఒకటే. దానికి విలోమ నిష్పత్తి ఏమవుతుంది, 7:5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. The ratio of two numbers is 3:5. The ratio of two numbers is 3:5. In that, first number is 27. Then second number is రెండు సంఖ్యల నిష్పత్తి 3:5. అందులో మొదటి సంఖ్య 27 అయితే సెకండ్ నంబర్ రెండవ సంఖ్య ఎంత అంటున్నాడు. రెండు సంఖ్యలు ఏ రేషియోలో ఉన్నాయంటే 3:5లో ఉన్నాయి. అందులో ఫస్ట్ నంబర్ 27 అయితే సెకండ్ నంబర్ ఎంత అంటున్నాడు. ఓకే, సో ద రేషియో ఈజ్ 3:5. ద ఫస్ట్ నంబర్ ఈజ్ 3 parts, సెకండ్ నంబర్ 5 parts. ఫస్ట్ నంబర్ 3 parts ఈజ్ 27. దెన్ సెకండ్ నంబర్ 5 parts వాల్యూ ఎంత. 3 partsకి 27 అయితే 5 partsకి ఎంత. 3 9s 27 అండ్ 9 5s 45. ద సెకండ్ నంబర్ వాల్యూ ఈజ్ 45. మొదటి సంఖ్య 27 అయితే రెండవ సంఖ్య ఎంత అంటే 45. ఫోర్త్ క్వశ్చన్, 6, x, 12, 8 ఆర్ ఇన్ ప్రపోర్షన్, దెన్ ఫైండ్ x అంటున్నాడు. x ఈజ్ ఓకే 6, x, 12, 8 అనే ఈ 4 విలువలు ప్రపోర్షన్లో అంటే అనుపాతంలో ఉన్నాయి. అనుపాతంలో ఉంటే x విలువ ఏమవుతుంది అన్నాడు. సో మనం ఏం చెప్పుకున్నామంటే అనుపాతము అంటే ఒక రూల్ ఉంది, ప్రపోర్షన్ రూలు. అంత్యపదముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యపదముల లబ్ధం. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఇక్కడ 4 రాశులు అనుపాతంలో ఉన్నాయి అంటే అక్కడ మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూని కనుక్కోవడానికి ఫస్ట్ అనుపాత నియమాన్ని ఉపయోగిస్తాం. అంత్యపదముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యపదముల లబ్ధము. 12 into x, 12x ఈజ్ ఈక్వల్ టు 6 8s 48. అగైన్ 4 టేబుల్తో మనం 12 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుంటే 12 ఇక్కడ 4 times. 12 1s 12 4s. ద ఎక్స్ వాల్యూ బికమ్స్ 4. ఎక్స్ ఎంత వచ్చిందండి, 4 అయింది. ఓకే, ప్రపోర్షన్లో ఉన్నాయి అంటే ఎప్పుడు కూడా ప్రపోర్షన్ రూల్ అప్లై చేయాలి. అంత్యపదముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యపదముల లబ్ధం. A/C మీన్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ వాల్యూ అడుగుతున్నాడు. A/B ఈజ్ ఈక్వల్ టు 3, B/C ఈజ్ ఈక్వల్ టు 4:5. దెన్ A/C. సో దీనికి వాల్యూని ఎట్లా ఫైండ్ చేయొచ్చో సింపుల్గా చూడండి. A/B ఈజ్ ఈక్వల్ టు 2:3. నెక్స్ట్ B/C ఈజ్ ఈక్వల్ టు 4:5. సో దీంట్లో మనకు కావాల్సింది ఏం అడిగాడండి, A/C అడిగాడు. సో A/C కావాలి కదా. A/C కావాలంటే మనం తీసుకునే రూల్ ఏంటో ఒక్కసారి చూడండి. జస్ట్ B క్యాన్సల్. A/C ఈజ్ ఈక్వల్ టు 4 2s 8, 5 3s 15. సో రేషియో బికమ్స్ 8:15. 8:15. A/C ఫస్ట్ అండ్ లాస్ట్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. A ఈజ్ ఈక్వల్ 1/2B అండ్ B ఈజ్ ఈక్వల్ 2/3C. దెన్ ఫైండ్ AC. సో A ఈజ్ ఈక్వల్ టు 1/2B, B ఈజ్ ఈక్వల్ 2/3C అయితే ACని కనుక్కోమన్నాడు. అంటే A/C కనుక్కోవాలి, ఫస్ట్ లాస్ట్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, దీనికి మరి
మనం 2 మెథడ్స్లో చెప్పుకోవచ్చు. పైన ఒక మెథడ్ చూపించాను, ఇంకొక మెథడ్ చూడండి. బి ఇటు వస్తే a/b అవుతుంది, ఇంటూ సి ఇటు వస్తే b/c అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2/3. b క్యాన్సల్, 2 క్యాన్సల్. a/c ఈజ్ ఈక్వల్ టు 1/3. దట్ ఈజ్ ఈక్వల్ టు a/c ఈజ్ ఈక్వల్ టు 1:3. ఇట్లా వేసుకోవచ్చు. ఇదొక పద్ధతి, ఫస్ట్ మెథడ్. ఫ్రాక్షన్లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ రేషియోలో కన్వర్ట్ చేసుకుంటే సెకండ్ మెథడ్ చూడండి. బి ఇటు వస్తే a/b అవుతుంది, a/b. ఓకే, దెన్ a/b ఈజ్ ఈక్వల్ టు 1/2. సి ఇటు వస్తే b/c అవుతుంది, b/c ఈజ్ ఈక్వల్ టు 2/3. అగైన్ రేషియో ఆఫ్ a అండ్ b, a/b ఈజ్ ఈక్వల్ టు 1:2. 1/2 means 1:2. Again ratio of b/c, b/c is equal to 2/3 means 2:3. b cancel, 2 cancel, and a/c is equal to 1:3. ఓకే, సో ఇక్కడ సేమ్ నంబర్ కూడా సేమ్ ఉంది. b వాల్యూ 2గా ఉంది కాబట్టి నంబర్ కూడా క్యాన్సిల్ చేసుకొని రిమైనింగ్ ఏవైతే 1:3 ఉందో అది నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు ఫస్ట్ లాస్ట్ వాల్యూ అడిగినప్పుడు ఇట్లా తీసుకునే అవకాశం ఉంది. ఓకే అండి. a/b ఈజ్ ఈక్వల్ 7:9 అండ్ b/c ఈజ్ ఈక్వల్ 3:5. ఫైండ్ a/b/c. a/b ఈజ్ ఈక్వల్ 7:9, b/c ఈజ్ ఈక్వల్ 3:5 అయితే a/b/c విలువ ఎంత అంటున్నాడు. ఓకే, రేషియోలో మనకు 2 రేషియోస్ ఇచ్చి దాంట్లో నుంచి 3 వాల్యూస్ కనుక్కోమన్నాడు. 2 రేషియోస్ ఇచ్చాడు, 3 వాల్యూస్ని కనుక్కోమన్నాడు. అప్పుడు మనం వాల్యూస్ని కౌంట్ చేసేటప్పుడు రేషియోని ఏ విధంగా రాసుకుంటామో చూడండి. రేషియో పర్ఫెక్ట్గా ఆర్డర్లో ఉండాలి. ఎట్లాగంటే a/b ఈజ్ ఈక్వల్ టు 7:9. ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్ ఏముందో సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ అదే ఉండాలి. ఒక నిష్పత్తిలోని రెండో పదం ఏముందో రెండో నిష్పత్తిలో మొదటి పదం అదే ఉండాలంటే a/b వచ్చింది మొదటిగా రేషియోలో అంటే సెకండ్ ఖచ్చితంగా bతోనే స్టార్ట్ కావాలి, అంటే b/c ఉంటుంది. b/c ఇట్లా ఆర్డర్ ఉందా లేదా చూసుకోవాలి. a/b అగైన్ b/c ఇది కరెక్ట్గా ఆర్డర్లో ఉండాలి. ఇట్లా ఆర్డర్లో లేకపోతే వాళ్ళు ఇన్వర్స్ రేషియో విలోమ నిష్పత్తి ఇచ్చి ఉండొచ్చు, దాని ఆర్డర్ మార్చుకొని వేసుకోవాలి. ఓకే, b/c వాల్యూ 3:5. ఇప్పుడు మనకు కావాల్సింది a/b/c, a/b/c. ఓకే, 7 3s 21, 3 9s 27, 9 5s 45. ఓకే, ఈ రేషియోలో 21, 27 అండ్ 45 ఈ నంబర్స్ అన్నీ కూడా 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి. సో అన్నీ ఒకే టేబుల్తో పోతేనే క్యాన్సిల్ చేయాలి. అన్నీ ఒకే టేబుల్తో పోనప్పుడు క్యాన్సిల్ చేయాల్సిన పని లేదు. అది కనిష్ట రూపంలో ఉన్న నిష్పత్తిగా తీసుకుంటాం. ఎప్పుడైతే అన్నీ ఒకే టేబుల్తో క్యాన్సిల్ అవుతున్నాయో క్యాన్సిల్ చేసి లీస్ట్ ఫామ్లోకి మార్చుకోవాలి. మరి ఇవన్నీ కూడా 3 టేబుల్తో పోతాయి కదా. 3 7s, 3 9s, 3 15s. ద రేషియో ఆఫ్ a/b/c ఈజ్ 7:9:15. ఓకే, రైట్. నెక్స్ట్ ఫైండ్ ద క్యూబ్ రేషియో ఆఫ్ 2:3. క్యూబ్ రేషియో అంటే ఘన నిష్పత్తి. 2:3కి క్యూబ్ రేషియో అడుగుతున్నాడు, ఘన నిష్పత్తి. దెన్ 2³ 3³. 2³ అంటే 8, 3³ అంటే 27. సో క్యూబ్ రేషియో ఆఫ్ 2:3 బికమ్స్ 8:27. నెక్స్ట్ ఫైండ్ ద, ఇక్కడ చూడండి, ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్. ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 9, 16. ఓకే, 9, 16ల అనుపాత మధ్యమము. అనుపాత మధ్యమము మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 9, 16. మరి మీన్ ప్రపోర్షన్ వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? సో మీన్ b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ac. b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ac. ఓకే, b ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీలో b మనం ఫైండ్ చేయాలి. ac ద గివెన్ వాల్యూస్ 9 × 16. సో b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 144.
144కి స్క్వేర్ రూట్ ఎంత అండి? 12. ఆన్సర్ 12. ఓకే, అనుపాత మధ్యమం 9,16కి అనుపాత మధ్యమం ఎంత అవుతుందంటే 12 అవుతుంది. ఇది ఆల్రెడీ మనము అనుపాత మధ్యమం మీన్ ప్రపోర్షన్ చెప్పినప్పుడు ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్. A/B ఈజ్ ఈక్వల్ 2:3, C/B ఈజ్ ఈక్వల్ 3:4, దెన్ A/C వాల్యూ. ఓకే, ఇక్కడ కూడా ఫస్ట్ లాస్ట్ వాల్యూ అడిగాడు. మరి రేషియో ఇట్లా ఆర్డర్లో ఉందా లేదా చూసుకోమని చెప్పాను. A/B అగైన్ B/C రావాలి. మరి ఇక్కడ A/B 2:3. నెక్స్ట్ B/C ఉందా లేదా చూసుకోవాలి. కానీ ఇక్కడ ఏముంది? B/C లేదు, C/B ఉంది. C/B ఉందంటే దాని ఆర్డర్ మార్చుకోవాలి. అంటే అది ఇన్వర్స్ రేషియోలో ఉంది, దాన్ని మార్చుకోవాలి. అప్పుడు 3:4 ఏమవుతుంది? 4:3 అవుతుంది. ఇప్పుడు ఆర్డర్ మారింది. మనకు కావాల్సింది B/C, C/B కాదు. సో B/C వాల్యూ 4:3. నౌ ఫస్ట్ అండ్ లాస్ట్ వాల్యూ క్వశ్చన్ ఏంటి? A/C అడిగాడు. సో BB క్యాన్సిల్. ఫస్ట్ అండ్ లాస్ట్ వాల్యూ A/C ఈజ్ ఈక్వల్ టు 4 2s 8 and 3 3s 9. దట్ ఈస్ 8:9 ఆన్సర్. ఓకే నెక్స్ట్. ఫైండ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:4, 2:5. కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తిని అడుగుతున్నాడు. కాంపౌండ్ రేషియో అడుగుతున్నాడు. కాంపౌండ్ రేషియో కూడా సేమ్ అదే రూల్ అండి. కాంపౌండ్ రేషియో అడిగినప్పుడు కూడా 3:4 and 2:5. 3 2s 6, 4 5s 20 ఇట్లా వేసుకోవచ్చు. కాంపౌండ్ రేషియో రూల్ ప్రకారం ఎట్లాగంటే, సో మనకు కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తి నియమం ఏం చెప్పాడు? పూర్వపదాల లబ్ధము ఈస్టు పరపదాల లబ్ధం. పూర్వపదాల లబ్ధం అంటే రేషియో ఆఫ్ కాంపౌండ్ రేషియో బికమ్స్ 3:10. బహుళ నిష్పత్తి అన్నప్పుడు ఇట్లా తీసుకుంటాం. ఒక నిష్పత్తిలోని మొదటి పదం ఏదైందో దాన్ని కూడా ఇక్కడ మొదటి నిష్పత్తులలోని మొదటి పదాల లబ్ధము, దాన్నే పూర్వపదాల లబ్ధం అంటాం. 3 2s 6. తర్వాత రెండవ పదాల లబ్ధము లేదా పరపదాల లబ్ధము 4 5s 20. అగైన్ 2 3s 2 10s. రేషియో ఈస్ 3:10. ఓకే రైట్. నెక్స్ట్ ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 0.32, 0.02. ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 0.32, 0.02. ఓకే, అనుపాత మధ్యమము. మీన్ ప్రపోర్షన్ అంటే అనుపాత మధ్యమము. సో అనుపాత మధ్యమం ఆల్రెడీ ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకున్నాం. 9th క్వశ్చన్. B ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ AC. ఫార్ములా B ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ AC. B ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ACలో ద A వాల్యూ 0.32 అండ్ B వాల్యూ 0.02. ఇది రూట్లో ఉంది. ఓకే, సో దీంట్లో మనం డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డెసిమల్ తీసేసి ఫ్రాక్షన్లో వేసుకుందాం. డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డెసిమల్ తీసేసి ఫ్రాక్షన్గా వేసుకుంటాం. ఇక్కడ 32/100 ఇంటూ 2/100 వేసుకుందాం. ఓకే అండి, డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ప్లస్లో /100 వేసుకొని డెసిమల్ తీసేసాం. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి పైన రూట్లో న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే 32 2s 64 అవుతుంది. డినామినేటర్ మల్టిప్లై చేస్తే 100 × 100 అవుతుంది, 10,000. 100 × 100. ఓకే, అగైన్ 64కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 8. 100 × 100 10,000కి స్క్వేర్ రూట్ ఎంత అంటే 100 ఇక్కడ 100 ఉంది కాబట్టి డబల్గా అదే 100 క్రింద వేసుకోండి. 8/100 మనకు కావాల్సిన ఆన్సర్. బట్ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో డెసిమల్ ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని కూడా డెసిమల్లోనే రాసుకుందాం. వచ్చిన ఆన్సర్ 8/100. కానీ డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్ మూవ్ చేసుకొని రాసుకోవాలి. 0.08 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. 0.08. ఇక్కడ క్వశ్చన్లో మనకు డెసిమల్ ఫామ్లో ఇచ్చాడు కాబట్టి చివరిగా ఆన్సర్ని కూడా డెసిమల్ ఫామ్లోకి తీసుకున్నాం. అయితే 0.32 × 0.02ని
ఇక్కడ డెసిమల్ ఫామ్లో ఉన్న వాటిని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బై 100. ఇక్కడ కూడా డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బై 100 వేసుకున్నాం. 32 2 64, 100 ఇంటూ 100 డినామినేటర్లో వేసుకుంటే 64కి స్క్వేర్ రూట్ 8 అవుతుంది. 100 ఇంటూ 100కి ఒక 100 బయటికి వేసుకోండి, సరిపోతుంది. అప్పుడు డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్ రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేసుకొని 0.08 ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. 9, 27, x, 63 are in proportion, then x is ఓకే 9, 27, x, 63 అనే నంబర్లు అనుపాతంలో ఉంటే x విలువ ఏమవుతుంది అంటున్నాడు. అనుపాతంలో ఉన్నాయంటే మనం ఏం చెప్పుకున్నాం, అంత్యపదముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్య పదముల లబ్ధంగా చెప్పుకున్నాం. ఓకే 27 ఇంటూ ఎక్స్ 27x ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 63. అప్పుడు 9 టేబుల్తో మనం క్యాన్సిల్ చేసుకుంటే 9 ఏమో ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, అగైన్ 3 ఏమో ఇక్కడ 21 టైమ్స్ పోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి 21 వస్తుంది. x వాల్యూ 21 అవుతుంది. ఓకే నెక్స్ట్ 14th క్వశ్చన్. a/b ఈజ్ ఈక్వల్ 2/3 అండ్ b/c ఈజ్ ఈక్వల్ 5/7. దెన్ a/c వాల్యూ a/b 2/3 అవుతుంది, b/c 5/7 అయితే a/c ఫస్ట్ లాస్ట్ వాల్యూ. ఇలాంటిది ఇంతకుముందు చూపించాను. ఓకే ఫస్ట్ a/b బై ఇంటూ b/c, a/b ఇంటూ b/c, a/b ఇంటూ b/c ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 5/7 ఇలా వేసుకోండి. అప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే a/c కావాలి. ఇక్కడ bb క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలేది a/cనే ఉంటుంది. a/c ఈజ్ ఈక్వల్ న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే 2 5 10, డినామినేటర్ మల్టిప్లై చేస్తే 7 3 21. ఆన్సర్ a/c ఈజ్ ఈక్వల్ టు 10/21 అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ 2:3, q* ఈజ్ ఈక్వల్ టు 4:5, r:/s ఈజ్ ఈక్వల్ టు 8:9. దెన్ ఫైండ్ p:/q, r:/s. p:/q 2:3, q:* 4:5, r:/s 8:9 అయితే p:/q, r:/s విలువని కనుక్కోండి అంటున్నాడు. ఓకే అండి, దీనికి మనం 2 మెథడ్స్లో వాల్యూ కనుక్కోవచ్చు. 3 రేషియోస్ ఇచ్చాడు, 4 వాల్యూస్ కనుక్కోవాలి. 3 నిష్పత్తులు ఇచ్చి 4 విలువలు కనుక్కోమన్నాడు, PQRSను కనుక్కోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, 2 మెథడ్స్లో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మెథడ్లో ఫస్ట్ 2 రేషియోస్ తీసుకుంటున్నాను. p:/q ఈజ్ ఈక్వల్ 2:3 అండ్ q:r ఈజ్ ఈక్వల్ టు 4:5. ఆర్డర్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. p:/q, q:r ఉంది కాబట్టి దీంట్లో నుంచి మనకి ఏమొస్తుందో చూడండి. p:/q:r ఈజ్ ఈక్వల్ టు 4 2 8, 4 3 12 అండ్ 3 5 15 ఇట్లా తీసుకున్నాం. ఓకే 4 2 4 8, 4 3 12, 3 5 15. ఇది PQR 3 వాల్యూస్ వచ్చేసినాయి. ఓకే నెక్స్ట్ లాస్ట్ రేషియో ఏదైతే ఉందో లాస్ట్ రేషియోని తీసుకోండి. లాస్ట్ రేషియో తీసుకొని నోట్ చేసుకునేటప్పుడు లాస్ట్ వాల్యూ r క్రింద వేసుకోవాలి. r:/s దట్ ఈజ్ ఈక్వల్ టు 8:9. ఓకే ఇప్పుడు మనకు దీంట్లో 4 వాల్యూస్ వచ్చేస్తాయి. p:/q, r:/s. ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే r:/s 4 మనం ఇక్కడ థర్డ్ రేషియో తీసుకున్నప్పుడు థర్డ్ రేషియోలో ఫస్ట్ నెంబర్ ఏముందో ఆ ఫస్ట్ నెంబర్ తోటి అన్ని నెంబర్స్ను అంటే పైన ఉండే 3 నెంబర్స్ను మల్టిప్లై చేస్తాం. 8 8 64, 8 12 96, 8 15 120. ఇక లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో లాస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్తో మాత్రమే మల్టిప్లై చేస్తాం. ఈ 2 మాత్రమే మల్టిప్లై చేస్తాం. 15 9 135. సో ద రేషియో ఆఫ్ p:/q, r:/s ఈజ్ 64:96:120:135. ఇవన్నీ ఒకే టేబుల్తో పోతే క్యాన్సిల్ చేయొచ్చు, పోకపోతే వదిలేయచ్చు. ఫస్ట్ 2 రేషియోస్ తీసుకొని PQR కనుక్కుంటాం. PQR ఏమొచ్చిందంటే 8:12:15, 2 4 8, 4 3 12, 3 5 15 వచ్చింది. అగైన్ థర్డ్ రేషియో 8:9 తీసుకొని అందులో ఫస్ట్ నెంబర్ తోటి అన్ని 3 నంబర్లను మల్టిప్లై చేస్తాం. 8 8 64, 8 12 96, 8 15 120. లాస్ట్ నెంబర్తో లాస్ట్ నెంబర్ మాత్రమే మల్టిప్లై చేస్తాం. 9 15 135. ఇది ఫస్ట్ మెథడ్. దెన్ సెకండ్ మెథడ్కి వెళ్తున్నాం. సెకండ్ మెథడ్ చూడండి.
ఓకే, సెకండ్ మెథడ్లో వచ్చినప్పుడు రేషియోస్ తీసుకుంటున్నాం. P/Q ఈజ్ ఈక్వల్ టు 2:3. నెక్స్ట్ Q/R ఈజ్ ఈక్వల్ టు Q/R ఈజ్ ఈక్వల్ టు 4:5 అండ్ R/S ఈజ్ ఈక్వల్ టు 8:9. ఎట్లా వేసుకున్నాం, ఇందులో వేసేటప్పుడు ఎట్లా వేసామో చూడండి. ఫస్ట్ రేషియో P/Q ఈజ్ ఈక్వల్ టు 2:3. సెకండ్ రేషియో Q/R ఈజ్ ఈక్వల్ టు రాసేటప్పుడు సెకండ్ నెంబర్ కింద రాసాం. ఓకే, 3 క్రింద 4:5 రాసాం. నెక్స్ట్ R/S రాసేటప్పుడు నెక్స్ట్ సెకండ్ నెంబర్ కింద 5 కింద రాసుకున్నాం 8:9. అంతే. అయితే దీంట్లో ఆర్డర్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఆర్డర్ లేనప్పుడు ఆర్డర్ మార్చుకోవాలి. QR P/Q Q/R R/S అనేది ఖచ్చితంగా ఉండాలి ఆర్డర్. సో P/Q R/S ఈజ్ ఈక్వల్ టు రేషియో చూడండి. ఫస్ట్ 3 నంబర్స్ కంటిన్యూగా మల్టిప్లై చేద్దాం. 2 4s 8, 8 8s 64. ఫస్ట్ వాల్యూ 64. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ కూడా చూడండి. 3 5s 15, 15 9s 135. ఓకే అండి, 135 కూడా వచ్చేసింది. ఫస్ట్ లాస్ట్ వాల్యూ వచ్చింది. ఇక మిడిల్ వాల్యూస్ మల్టిప్లై చేసినప్పుడు ఎట్లా చేస్తామో చూడండి. 3 4s 12, 12 8s 96. 3 4s 12, 12 8s 96. ఓకే, నెక్స్ట్ 3 5s 15, 15 8s 120. ఓకే, సో రేషియో కంప్లీటెడ్. 64, 96, 120, 135. ఇది సెకండ్ మెథడ్. ఓకే, ఫస్ట్ వరుసగా మొదటి 3 నంబర్లు క్రాస్లో ఇట్లా మల్టిప్లై చేసుకొని 2 4s 8, 8 8s 64. లాస్ట్ నంబర్స్ 3 5s 15, 15 9s 135. నెక్స్ట్ 3 4s 12, 12 8s 96. నెక్స్ట్ 3 5s 15, 15 8s 120. ఓకే అండి, రైట్. నెక్స్ట్ 16th క్వశ్చన్ సేమ్ అలాగే ఉంది. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఎట్లా ఉంటుందో చూద్దాం. చూడండి. A/B ఈజ్ ఈక్వల్ 2:3, B/C ఈజ్ ఈక్వల్ 3:4, C/D ఈజ్ ఈక్వల్ 4:5. దెన్ A/B/C/D వాల్యూ. A/B ఈజ్ ఈక్వల్ 2:3, B/C ఈజ్ ఈక్వల్ 3:4, C/D ఈజ్ ఈక్వల్ 4:5. అయితే A/B/C/D వాల్యూ ఎంత? ABCD 4 వాల్యూస్ని కనుక్కోవాలి. సో A/B ఈజ్ ఈక్వల్ టు 2:3 అండ్ B/C ఈజ్ ఈక్వల్ టు 3:4. B/C ఈజ్ ఈక్వల్ 3:4 అండ్ C/D ఈజ్ ఈక్వల్ టు 4:5. ఓకే, మనకు కావాల్సింది A/B/C/D. ఇక్కడ ఆర్డర్ కరెక్ట్ ఉందా లేదో చూసుకోండి. A/B, B/C, C/D ఆర్డర్లో ఉన్నాయి. ఓకే, రైట్. అగైన్ B వాల్యూస్ కూడా కామన్గా కనబడుతున్నాయి. B వాల్యూస్ 3, C వాల్యూస్ 4 కనబడుతున్నాయి. అంటే ఇక్కడ ఈ 2 లెటర్స్ కామన్గా ఉన్నాయి, ఈ 2 నంబర్స్ కూడా కామన్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎటువంటి క్యాలిక్యులేషన్ అవసరం లేదు. A/B/C/D ఈజ్ ఈక్వల్ టు 2:3:4:5. 2:3:4:5. ఓకే, దీన్ని మళ్ళీ ఈ ఫస్ట్ మనం చెప్పుకున్న క్వశ్చన్ ప్రకారం చేసుకొని మళ్ళీ లాస్ట్లోకి వచ్చిన తర్వాత నంబర్స్ అన్నీ ఒకే టేబుల్తో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. క్యాన్సిల్ చేసుకుంటే సేమ్ 2 3 4 5 వస్తుంది. 2:3:4:5. ఇక్కడ నంబర్స్ ఈ విధంగా వచ్చాయంటే డైరెక్ట్గా వాల్యూస్ వేసుకోవచ్చు. క్యాలిక్యులేషన్ ఏమీ అవసరం లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఫైండ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ P/Q ఈజ్ ఈక్వల్ 2:3, Q/R ఈజ్ ఈక్వల్ 67, R/S ఈజ్ ఈక్వల్ 5:6. ఫైండ్ ద కాంపౌండ్ రేషియో, బహుళ నిష్పత్తి కనుక్కోమంటున్నాడు. బహుళ నిష్పత్తి P/Q 2:3, Q/R 6:7, R/S 5:6. ఓకే, మరి దాని బహుళ నిష్పత్తిని కనుక్కునేటప్పుడు చూడండి. P/Q ఈజ్ ఈక్వల్ టు 2:3, Q/R ఈజ్ ఈక్వల్ టు 6:7, R/S ఈజ్ ఈక్వల్ టు 5:6. సో దీనికి మనకు బహుళ నిష్పత్తి కావాలి కాబట్టి ఫస్ట్ నిష్పత్తిలోని మొదటి పదాల లబ్ధం 2 6 5. 2 × 6 × 5 ఈజ్ 2. నెక్స్ట్ 3 7 6. 3 × 7 × 6 వేసుకోండి. రెండు వైపులా క్యాన్సిల్ అయ్యే నెంబర్లు ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. 6 6 క్యాన్సిల్.
2 5s are 10, 3 7s are 21. The ratio becomes 10:21. ఓకే, సో అది బహుళ నిష్పత్తి అవుతుంది. అంటే పూర్వపదాల లబ్ధము ఈజ్ పరపదాల లబ్ధము. మొదటి పదాలు రెండో పదాలుగా వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3:5:4. ఓకే, 3:5:4కి విలోమ నిష్పత్తిని కనుక్కోవాలి. విలోమ నిష్పత్తి 5:4. ఇక్కడ ఇన్వర్స్ రేషియో కనుక్కోవడానికి మనం అంతకుముందు ఏం చెప్పుకున్నామంటే ఒక నిష్పత్తిలో రెండు పదాలు ఉంటే తిప్పి రాసేసుకుంటే విలోమ నిష్పత్తి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ రేషియోలో 3 వాల్యూస్ ఉన్నాయి. 3, 5, 4 3 వాల్యూస్ ఉన్నాయి. మోర్ దాన్ 2 వాల్యూస్, 2 కంటే ఎక్కువ విలువలు వచ్చినప్పుడు విలోమ నిష్పత్తిని కనుక్కోవడానికి మనకు ఇక్కడ ఒక పద్ధతి ఉంది. దాన్ని ఎల్సిఎం మెథడ్ అంటాం. ఓకే, ఒకవేళ ఖచ్చితంగా 3 వాల్యూసే వచ్చినాయి అనుకుందాం. ఇట్లా 3 వాల్యూసే వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇన్వర్స్ రేషియో కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉంటాయి. సో మరి ఆ మెథడ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మెథడు ఎల్సిఎం మెథడ్. 3, 5, 4. 3, 5, 4కి ఎల్సిఎం ఎంత అంటే అన్నీ కూడా సీక్వెన్సీ నెంబర్స్ కాబట్టి వాటి మల్టిప్లికేషనే ఎల్సిఎం అవుతుంది. 15 4s are 60. ఎల్సిఎం ఎంత అంటే 60. ఓకే, మరి ఇన్వర్స్ రేషియో కావాలి కదా. 60లో 3 20 టైమ్స్ పోతుంది, 60లో 5 12 టైమ్స్ పోతుంది, 60లో 4 15 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ ఇన్వర్స్ రేషియో ఏమొచ్చిందండి, 20:12:15 వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ మెథడ్, దీన్ని ఏమంటామంటే క్లోజింగ్ మెథడ్ అంటాం. సెకండ్ మెథడ్ని ఏమంటామంటే క్లోజింగ్. ఎల్సిఎం తీసుకొని ఫస్ట్ మెథడ్లో ఏం చేసామంటే ఎల్సిఎం తీసుకొని ఎల్సిఎంలో 3 20 టైమ్స్ పోయింది, ఎల్సిఎంలో 5 12 టైమ్స్ పోయింది, ఎల్సిఎంలో 4 15 టైమ్స్ పోయింది. కాబట్టి ఇది ఇన్వర్స్ రేషియో అవుతుంది ఫస్ట్ మెథడ్. ఓకే, సెకండ్ మెథడ్కి వెళ్తే ఎట్లా ఉంటుందంటే క్లోజింగ్ మెథడ్. సో క్లోజింగ్ మెథడ్ అంటే ఎట్లా ఉందో చూడండి. ఫస్ట్ నెంబర్ క్లోజ్ చేయండి. 3 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ క్లోజ్ చేసి మిగిలినవి మల్టిప్లై చేస్తాం. 5 4s are 20. నెక్స్ట్ సెకండ్ నెంబర్ క్లోజ్ చేయండి. 5 క్లోజ్ చేస్తే మిగిలినవి మల్టిప్లై చేయండి. 3 4s are 12. లాస్ట్ నెంబర్ క్లోజ్ చేయండి, మిగిలినవి మల్టిప్లై చేయండి. 3 5s are 15. 20 12 15. 20 12 15 అనేది ఇన్వర్స్ రేషియో అవుతుంది. ఓకే, 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇన్వర్స్ రేషియోను ఎల్సిఎం మెథడ్లో కనుక్కోవచ్చు, క్లోజింగ్ మెథడ్లో కనుక్కోవచ్చు. మోర్ దాన్ 3 ఇచ్చాడు అనుకోండి, ఎగ్జాక్ట్లీ ఎల్సిఎం మెథడ్కి వెళ్ళిపోండి. ఎల్సిఎం తీసుకొని ఎల్సిఎంలో ఆ నెంబర్స్ ఎన్ని టైమ్స్ పోతున్నాయో చూసుకుంటే వచ్చిందే ఇన్వర్స్ రేషియో అవుతుంది, విలోమ నిష్పత్తి. ఓకే, నెక్స్ట్ 19th క్వశ్చన్. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 45 30 60. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే చతుర్థ అనుపాతము. చతుర్థ అనుపాతం ఫోర్త్ ప్రపోర్షన్. ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఫోర్త్ ప్రపోర్షన్కి ఫార్ములా. ఓకే, D ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. D ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఓకే, ఏబిసి అనుకుంటే బీసీ 30 × 60 బై ఏ 45. ఓకే, సో 45 కాబట్టి 15 టేబుల్తో 15 3s are 15 4s are 3 టేబుల్తో 3 10s, అప్పుడు 10 4s are 40. ఆన్సర్ 40. ఓకే అండి. సో D ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఫోర్త్ ప్రపోర్షన్ చతుర్థ అనుపాతానికి సూత్రము A 45, B 30, C 60. సో బీసీ బై ఏ. 15 టేబుల్తో 15 3s are 15 4s are అగైన్ 3 టేబుల్తో 3 10s పోతుంది, 10 4s are 40 వేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 36, 42. థర్డ్ ప్రపోర్షన్ అంటే తృతీయ అనుపాతం. తృతీయ అనుపాతం థర్డ్ ప్రపోర్షన్. సో థర్డ్ ప్రపోర్షన్ C ఈజ్ ఈక్వల్ B² బై ఏ అనేది ఫార్ములా. థర్డ్ ప్రపోర్షన్ C ఈజ్ ఈక్వల్ టు B² బై ఏ. ఇచ్చిన నంబర్స్లో మనకు ఏబి అనుకుంటాం. ఇది ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం. ఏబి అనుకుంటే B² అంటే 42² బై ఏ మీన్స్ 36. సో ఇక్కడ 42ని స్క్వేర్ చేయాల్సిన పని లేదని మనం ఎగ్జాంపుల్స్లో చెప్పుకున్నాం. ఇక్కడ 42² మీన్స్ 42 × 42 బై 36. 6 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుంటే 6 6s are 6 7s are అగైన్ 6 7 టైమ్స్ పోతుంది. లాస్ట్లో మనకు 7 7s are 49 బ్యాలెన్స్ ఉంది. కాబట్టి థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 36 42 ఈజ్ 49. ఓకే, రైట్. ఈ విధంగా మనకు జనరల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి.
జనరల్ ప్రాబ్లమ్స్ చెప్తాను, టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ చెప్తాను. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్తో సహా క్లియర్గా చెప్తాను. మీరు ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ.